ఏపీలో ఆవుల చుట్టూ రాజకీయం తిరుగుతోంది. గోవుల మరణాలపై వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రతి సవాళ్లతో ఇరు పార్టీల నేతలు రెచ్చిపోతున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి అక్రమాలను వెలికి తీసే పనిలో టీడీపీ విజిలెన్స్ అధికారులు ఉన్నారు. భూమన కోసం టీడీపీలో పనిచేస్తున్న వారిపై నిఘా పెట్టడంతో పాటు గోశాల చరిత్రను బయటకి టీడీపీ తీస్తున్నారు. ఈ నేపథ్యంలో కుళ్లిపోయిన మేత, పాచిపట్టిన నీళ్లు ఇచ్చినట్టు టీడీపీ గుర్తించింది. గడ్డి టెండర్లోనూ అక్రమాలు జరిగినట్లు ఆధారాలు సేకరించినట్లు సమాచారం. ఇప్పటికే భూమనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వ్యవహారం భూమన మెడకు చుట్టుకుంటుంది. ఏపీలో ఆవుల చుట్టూ రాజకీయం తిరుగుతోంది. గోవుల మరణాలపై వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రతి సవాళ్లతో ఇరు పార్టీల నేతలు రెచ్చిపోతున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి అక్రమాలను వెలికి తీసే పనిలో టీడీపీ విజిలెన్స్ అధికారులు ఉన్నారు. భూమన కోసం టీడీపీలో పనిచేస్తున్న వారిపై నిఘా పెట్టడంతో పాటు గోశాల చరిత్రను బయటకి టీడీపీ తీస్తోంది. ఈ నేపథ్యంలో కుళ్లిపోయిన మేత, పాచిపట్టిన నీళ్లు ఇచ్చినట్టు టీడీపీ గుర్తించింది. గడ్డి టెండర్లోనూ అధికారులు జరిగినట్లు ఆధారాలు ఉన్నాయి. ఇప్పటికే భూమాపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వ్యవహారం భూమన మెడకు చుట్టుకొనుంది. ఏపీలో ఆవుల చుట్టూ రాజకీయం తిరుగుతోంది. గోవుల మరణాలపై వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రతి సవాళ్లతో ఇరు పార్టీల నేతలు రెచ్చిపోతున్నారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. రవివర్మ, చెప్పండి. సింధు, ఇవాళ ఎస్వి గోశాలలో రాజకీయ దుమారం లేపింది. ప్రధానంగా వైసీపీ నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి దాదాపు 43 గోవులు చనిపోయినాయని చెప్పేసి గతంలో ప్రకటించారు. అయితే అలాంటిది ఏం లేదు. ఇక్కడ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు, అలాగే ఈవో శ్యామలరావు గారు ప్రెస్ మీట్ పెట్టి ప్రధానంగా టీటీడీ గోశాలను విజిట్ చేసి అలాంటివి ఏం జరగలేదు, కేవలం తప్పుడు ప్రకటన చేస్తున్నారు, రాజకీయ లబ్ధి కోసమే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని చెప్పేసి పదే ప్రకటించారు. అయినా కరుణాకర్ రెడ్డి మరోమారు స్పందించి తాను నిరూపించేందుకు
నివేదికను సిద్ధం అని చెప్పి ప్రకటించడంతో మరింత రాజకీయ వేడి పులుముకునింది. ఇవాళ గోశాల వద్ద తాము నిరూపించేదానికి సవాళ్ళు స్వీకరించారు. టీడీపీ నాయకులు ఇచ్చినటువంటి సవాళ్ళను స్వీకరించిన కరుణాకర్ రెడ్డి ఇవాళ వస్తామని చెప్పారు. అయితే పోలీసులు ముందస్తు హౌస్ అరెస్ట్ చేశారు. అయితే దీన్ని ఇక్కడ ఇలాంటి విషయంలో అంటే ఎస్వి గోశాలలో పవిత్రమైన ఎస్వి గోశాలలో ఎలాంటి వివాదం జరగలేదు, ఎలాంటి ఆవులు అయితే మృతి చెందలేదు అని చెప్పి పేర్కొంటూ ఇవాళ టీడీపీకి చెందినటువంటి 7 ఎమ్మెల్యేలు కూడా గోశాల వద్దకు వచ్చి గోశాలనంతా కూడా సందర్శించి రికార్డులన్నీ కూడా పరిశీలిస్తున్నారు కూడా. అలాగే ఇదే కాకుండా గతంలో దాదాపు శ్రీవారికి గోవులను విరాళంగా ఇచ్చే దాతల సహకారంతోనే ఇవాళ గోశాల అనేది 1985లో ఏర్పడింది. అప్పటి నుంచి గోవులను స్వామివారికి దాతలుగా ఎవరెవరైతే రైతులు అలాగే భక్తులు ఇస్తారో వాటిలన్నింటినీ కూడా గోశాలకు తీసుకొచ్చి ఇక్కడ సంరక్షిస్తూ ఇక్కడ వచ్చేటువంటి పాలు ద్వారా స్వామివారి నైవేద్యాలకు అలాగే కైంకర్యాలకు వాటికన్నిటికి కూడా వినియోగిస్తున్నారు. ఇది సాంప్రదాయంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ. అయితే ఇలాంటి ప్రక్రియలో గత పాలకులు చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకొని ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం మీద నెపం మోపేందుకు ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసమే వైసీపీ ఇలాంటి కుట్రలు చేస్తూ ఉందని చెప్పేసి పదే టీడీపీ పేర్కొంటూ ఉంది. అలాగే దీనిని నిరూపించేందుకు తాము సిద్ధం అని చెప్పేసి కూడా టీడీపీ నాయకులు అయితే సవాల్ విసిరారు. దాన్ని స్వీకరిస్తూ తాము కూడా ఈ టీడీపీ చేసిన సవాళ్ళను స్వీకరిస్తాము, నిరూపిస్తాము అని చెప్పేసి ప్రతి సవాల్ చేసిన సందర్భం ఉంది. అయితే ఇక్కడ ఎస్వి గోశాల వద్ద ఇలాంటి రాజకీయ ప్రకంపనలు సృష్టించిన నేపథ్యంలో టీటీడీ స్పందించి ఇక్కడ పూర్తిగా పోలీస్ కస్టడీ అనేది పోలీసు యాక్ట్ అనేది అమలు చేస్తున్నాము, ఎలాంటి సమావేశాలు వాటికైతే అనుమతి లేదని చెప్పేసి స్పష్టం చేశారు. అదే కాకుండా పోలీసులు సైతం ముందస్తు హౌస్ అరెస్ట్ కింద భూమన కరుణాకర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అయితే ఇది ఇలాంటి ప్రక్రియ అంతా కూడా రాజకీయ కోణంలో సాగుతూ భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వైసీపీ రాజకీయ లబ్ధి చేకూర్చేలా వ్యవహరిస్తూ ఉందని చెప్పేసి పదే ప్రకటిస్తూ ఉంది. ఈ ప్రకటనలన్నీ కూడా శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయి. ఇలాంటి వాటి పట్ల సున్నితంగా ఉన్నటువంటి అంశాలను ప్రభావితం చేసేలా రాజకీయ అవసరాల కోసం ప్రభావితం చేసేలా వ్యవహరించకూడదు అని చెప్పేసి పదే భక్తులు అలాగే టీడీపీ నాయకులు కూడా పేర్కొంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో దాదాపు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ హయాంలో చేసిన తప్పిదాలే ఇవాళ వాటిని అప్పుడు కప్పిపుచ్చి ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం మీద నెపం చాపుతా ఉన్నారు. గతంలో దానా వ్యవహరించడంలో కూడా గోవులకు దానాగా ఇవ్వడంలో కూడా కుళ్ళినటువంటి దానా అలాగే పురుగులు పట్టినటువంటి ఆహారాన్ని కూడా గోవులకు పెట్టినటువంటి ఘటనలు గత ప్రభుత్వ హయాంలో ఉంది. అలాగే అప్పటి ఉన్నటువంటి హరినాథ్ రెడ్డి వ్యవహరించిన విధానం వల్లే గోవులు అనారోగ్య పాలై మృతి చెందాయని చెప్పేసి కూడా రికార్డులు అయితే పొందుపరచబడింది. వాటిలన్నింటినీ ఆధారంగా చేసుకుని ఇలా వ్యవహరించడం ఎంతవరకు సబబు అని చెప్పేసి టీడీపీ నాయకులందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. అలాగే టీటీడీ సైతం వీటి మీద విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. విజిలెన్స్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టి పూర్తి స్థాయి నివేదికను సిద్ధం చేసి ప్రజల ముందు ఉంచుతామని చెప్పేసి కూడా ఈవో స్పష్టం చేశారు. అయితే ఇదివరకే జరిగినటువంటి విచారణలో భాగంగానే ఇవన్నీ 2021 నుంచి 23 మధ్యలో జరిగినటువంటి ఘటనలను ఈ ఘటనలన్నింటినీ ఆసరాగా తీసుకొని ఇవాళ కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇలాగే వ్యవహరిస్తున్నారని చెప్పేసి పదే భక్తులు కూడా దీని పట్ల రాజకీయం చేయకూడదని చెప్పేసి పేర్కొంటున్నారు. అయితే ఇలాంటి సున్నిత అంశాలను భక్తుల మనోభావాలు దెబ్బతినాలు వ్యవహరించకూడదు, రాజకీయం చేయరాదని చెప్పేసి అందరూ సూచిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఇవాళ రాజకీయం అటు వైసీపీ టీడీపీ ఇద్దరు పోటాపోటీ కార్యక్రమాలకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలోనే విజిలెన్స్ అధికారులు కూడా పూర్తిస్థాయి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎవరు రానియకుండా కూడా దీన్ని సున్నితంగానే చూడాలని చెప్పేసి కూడా పదే టీటీడీ సూచిస్తూ ఉంది. సింధు. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.